క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ముందు దేవుడు 2 విషయాలను ఉంచి ఏదో ఒకటి కోరుకోమంటాడు. మరి ఏది ఎంచుకోకుండా తటస్థంగా ఉండటానికి కుదరదు. జీవమునో మరణమునో, ఆశీర్వాదమునో శాపమునో మనం కోరుకోవాల్సి ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలలో, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నట చూస్తాము. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, దేవుణ్ణి నమ్మినవారు దేవుణ్ణి నమ్మనివారు అందరూ జీవిస్తూనే ఉన్నాం ఈ లోకంలో. మరి జీవిస్తున్నవారు ప్రత్యేకంగా జీవాన్ని కోరుకోవడం ఏంటి? ఈ సృష్టిలో జంతువులు, పక్షులు, చెట్లు, చేపలు కూడా జీవిస్తున్నాయి. అయితే జీవించాలా మరణించాలా అని వాటికి లేని ఎంపిక మనిషికి మాత్రం ఎందుకు? ఎందుకంటే దేవుడు మనిషికి ఆలోచింపగల శక్తిని దయచేశాడు కాబట్టి. జంతువులు ఆలోచించలేవు, వాటికి అలాంటి ఎంపిక లేదు. ఈ సృష్టిలో మనుషులు తప్ప జీవరాశులేవి వాటి శరీరాలను చంపుకోలేవు. కానీ మనుషులు మాత్రం భయంతోనో, జీవితం మీద విరక్తితోనో, వారు కోరుకున్నది ఏదో జరగలేదనో, జీవించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మని ఎవరూ హత్య చేయలేరు, కానీ శరీరాన్ని హత్య చేసి మన శరీరంలో ఉండకుండా ఆత్మను బయటికి పంపించేస్తారు. ఆత్మ బయటికి వెళ్ళిపోయాక శరీరం దేనికి పనికిరాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనము చేసే పాపపు ఆలోచనలు, క్రియల వలన ఆత్మ మన శరీరంలో ఇమడలేక కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అప్పుడు మనకి కలిగే బాధ, కష్టము మనం భరించలేకపోతాం. ఎందుకంటే మన శరీరం భూమి నుండి చేయబడింది, అంటే మన్ను నుండి చేయబడింది. ఆత్మ మాత్రం దేవుడు దయచేశాడు. ఆత్మ మన శరీరంలో నివసించాలి అంటే మన హృదయంలో దేవునికి మనం చోటివ్వాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది అంటే శరీరము వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని ఇక్కడ వ్రాయబడి ఉండట చూస్తాం. చీకటిలో జీవించే వారి జీవితాల్లో నిరాశ, నిస్పృహ, అభద్రతా భావం ఏర్పడి జీవితం మీద విరక్తి పుట్టి జీవించే ధైర్యాన్నే కోల్పోయేలా చేస్తాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగినుట బహుధైర్యం పుట్టించును అని వ్రాయబడి ఉంది. యేసుని హృదయపూర్వకంగా నమ్మిన వారి జీవితాలు వెలుగుతో నింపబడి ఉంటాయి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలమంతా కూడా జీవించటంతో పాటు నిత్య జీవమును సంపాదించుకోవాలి అంటే దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకొని ఉండాలి. నేనే జీవమును అని చెప్పిన యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నీ జీవితం వెలుగుమయమై ఉంటుంది. నీ ప్రాణమునకు మూలమై ఉన్న యేసును నీ జీవితంలోనికి ఆహ్వానించటానికి నీవు సిద్ధమా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా ప్రాణమునకు మూలమై ఉన్న నిన్ను ప్రేమించి నీ వాక్యము విని నిన్ను హత్తుకొని జీవించున్నట్లు నాకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.